హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ విత్ ఆర్జే యూట్యూబ్ ఛానల్. నేను మీ రజాక్. ఫ్రెండ్స్, ఇది టెక్ న్యూస్ నెంబర్ 10. ఈ రోజు డేట్ వచ్చేసరికి నవంబర్ 25, 2025. ఈ రోజు కూడా మీకోసం చాలా ఇంట్రెస్టింగ్ డీల్స్తో పాటుగా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్ కూడా తీసుకొచ్చాను. వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే టెక్ న్యూస్ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఇవాళ డీల్స్ గురించి మాట్లాడుకుంటే, సో దీంట్లో మనకు ఆల్ వెదర్ గేర్ మెన్ టీ షర్ట్ అయితే ఉంది. సో దీని మీద అరౌండ్ మనకు 45% వరకు డిస్కౌంట్ ఉందన్నమాట. జస్ట్ 299కే వస్తుంది. చెక్ చేసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు ఒకవేళ ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటే లెనోవో నుంచి యోగా స్లిమ్ 6 OLED ఇంటెల్ i5 13th జనరేషన్ అనమాట. నార్మల్గా 65,000 రూపీస్ అయితే ఉంటుంది. దీని మీద ఫ్లిప్కార్ట్ యాక్సిస్ SBI కార్డ్ మీద మనకు అరౌండ్ 3,295 రూపీస్ ఆఫ్ అయితే ఉంది. లింక్ ఇక్కడ మీకు ఉంటుంది, క్లిక్ చేసి చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒక మంచి సీలింగ్ ఫ్యాన్ తీసుకోవాలనుకుంటే బజాజ్ ఎయిర్ లార్క్ 1200 mmకి సంబంధించి 2,500 రూపీస్ దాకా అయితే ఉంటుంది. నార్మల్గా 3,799 దాకా అయితే ఉంటుంది అనమాట. బట్ మంచి ఆఫర్లో అయితే ఉంది. అలాగే మీకు లైఫ్ లాంగ్ 900 వాట్స్కి సంబంధించిన మిక్సర్ గ్రైండర్ మీద సో 4 జార్స్తో వస్తుంది. అరౌండ్ మీకు 999కే మంచి ఆఫర్లో ఉంది. చెక్ చేసుకోవాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ టెక్ అప్డేట్స్ అంటే టెక్ న్యూస్ విషయానికి వస్తే, OnePlusకి సంబంధించి OnePlus 15Rతో పాటు OnePlus Pad Go 2ని కూడా మనకు ఇండియాలో లాంచ్ చేయబోతుంది అనమాట అఫీషియల్గా. దీనికి సంబంధించిన డేట్ కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 17వ తారీఖున ఇది అఫీషియల్గా లాంచ్ అవ్వబోతుంది. ఏదైతే మనకు OnePlus 15R ఉందో, సో దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7800 mAh పెద్ద బ్యాటరీ ఉంటుంది అనమాట. మనకు కలర్స్ చూసుకుంటే 2 కలర్స్లో ఉంటుంది, చార్కోల్ బ్లాక్, దీంతో పాటుగా మింట్ బ్రీజ్ కలర్లో అయితే ఉంటుంది. IP66 69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అరౌండ్ దీని ప్రైస్ మనకు 45,000 రూపీస్ దాకా అయితే ఉండొచ్చని చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. అలాగే OnePlus Pad Go 2 కూడా మనకు 2 కలర్స్లో వస్తుంది. షాడో బ్లాక్తో పాటుగా లావెండర్ డ్రిఫ్ట్ కలర్లో ఉంటుంది అనమాట. ఇక తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకు అడోబీ నుంచి, సో ఏదైతే మనకు ఫోటోషాప్ ఉందో అది వాడాలంటే మీరు సాఫ్ట్వేర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్ అయితే మనకు బ్రౌజర్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, కలర్ ఎక్స్పోజర్ అడ్జస్ట్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు అనమాట ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోస్ని. ఇవన్నీ మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకుండా. కానీ దీన్ని మీరు డిసెంబర్ 8 లోపల మీ ఎక్స్టెన్షన్గా మీరు యాడ్ చేస్తున్నారంటే మీకు ఫోటోషాప్ వెబ్కి సంబంధించిన ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఉంది, ఖచ్చితంగా చెక్ చేయండి. మీరు ఒకవేళ ఫోటోషాప్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటే సాఫ్ట్వేర్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇక తర్వాత న్యూస్ మనకు ఒప్పో నుంచి ఇంకొక కొత్త ఫోన్ అయితే రాబోతుంది, Oppo A6X అనమాట. లాంచ్కు ముందే దీనికి సంబంధించిన ఏవైతే స్పెక్స్ ఉంటాయో వాటి లీక్స్ అయితే వచ్చాయి. సో దీంట్లో మనకు 6.7 ఇంచెస్తో 120Hz LCD డిస్ప్లే అయితే ఉంటుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఉంటుంది. Android 15తో పాటుగా ColorOS 15తో అయితే మనకు వస్తుంది అనమాట. బ్యాటరీ పరంగా చూసుకుంటే 6500 mAh కెపాసిటీ బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. IP54 డస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ వస్తుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్లో మీకు 13 మెగాపిక్సెల్ ప్లస్ VGA కెమెరా సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్లో 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇక దీనికి సంబంధించి ఇది ఒప్పో ఏదైతే A5X ఉందో దానికి సక్సెస్గా వస్తుందని అయితే లీక్స్ చెప్తున్నాయి. ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే అరౌండ్ మనకి ఇది 13,999 రూపాయలుగా ఉండొచ్చని లీక్స్ అయితే చెప్తున్నాయి అనమాట. ఆ ప్రైస్కి ఈ ఫోన్ మాత్రం నిజంగా చాలా ఎక్కువే అని చెప్పొచ్చు. స్పెక్స్ మనకు చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఇక తర్వాత న్యూస్ మనకు గూగుల్ నుంచి. గూగుల్ అయితే ఫైనల్గా ఒక క్లారిటీ అయితే ఈరోజు ఇచ్చిందనమాట. రీసెంట్గా ఒక లా సూట్లో గూగుల్ మీ ఈమెయిల్ని జెమినీ ఏఐతో చదువుతుందని క్లెయిమ్ చేయడం జరిగింది. అది పెద్ద డిస్కషన్గా అయితే మారిందనమాట. అయితే దానికి సంబంధించి గూగుల్ అయితే పర్సనల్ ట్రైనింగ్ కోసం కానివ్వండి, మీ ఈమెయిల్స్ అనేవి ఏ ట్రైనింగ్ కోసం వాడడం లేదని క్లియర్ కట్గా చెప్పేసింది. సో నార్మల్గా స్మార్ట్ కంపోజ్, స్మార్ట్ రిప్లై లాంటి ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రోజుల నుంచి ఉన్నాయి. సో వీటిని జెమినీ ట్రైనింగ్ కోసం యూజ్ చేయడం లేదని క్లియర్గా చెప్పింది. సో ఏ ట్రైనింగ్ కోసం మీ ఈమెయిల్స్ని చదవటం లేదని, సో స్కానింగ్ ఓన్లీ అంటే స్పామ్ ఫిల్టరింగ్ కానివ్వండి, కేటగిరీస్, స్మార్ట్ సజెషన్ లాంటివి మాత్రమే స్కాన్ చేస్తామనేసి ఈరోజు గూగుల్ అయితే క్లారిటీ ఇచ్చింది. ఇక తర్వాత చూసేసరికి మనకు పోకో నుంచి పోకో F8 సిరీస్కి సంబంధించి ఒక మంచి హైప్ అయితే స్టార్ట్ అయింది కదా. సో దీనికి సంబంధించి ట్విట్టర్లో మనకి ఈరోజు ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. ఇది మనకు బిల్ట్ ఇన్ Xiaomi HyperOS 3తో అయితే రానుంది. సో దీంతో మనకు నెక్స్ట్ లెవెల్ స్పీడ్, సూపర్ స్మూత్ UI, తర్వాత మనకు బెటర్ కంట్రోల్ ఆప్టిమైజేషన్ ఉంటుందని సో ట్విట్టర్లో వీళ్ళైతే పోస్ట్ చేశారు. సో చూడాలి ఈ పోకో F8 సిరీస్లో ఇంకా మనకు ఏమేం స్పెక్స్ ఉంటాయనేది ముందు అయితే తెలుస్తాయి. అయితే ఇవి ఈ రోజు ఇప్పటి వరకు ఉన్న డీల్స్, టెక్ అప్డేట్స్. నేనైతే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఈ టెక్ న్యూస్ ఎపిసోడ్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేస్తుండండి. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.